న్యూస్ మిట్ట మధ్యాహ్నం కూడా ఎండలో మండిపోతూ డ్యూటీలు చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ పోలీస్ విభాగం. షిఫ్టుల వారీగా డ్యూటీలు ఎక్కబోయే ముందు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త రోడ్డు పక్కన ఉండి కూడా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు కానిస్టేబుల్స్. ఇందుకు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మాకు చాలా కొత్త సిపి వచ్చారు సార్. తెలంగాణ వచ్చిన కాడి నుంచి మాకు చాలా బాగుంది. గ్లాసెస్ ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు, బటర్స్ మిల్స్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. రోజు ఒకటి ఇస్తున్నారు. మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి మార్నింగ్ ఇస్తున్నారు, ఈవినింగ్ సెక్షన్ వాళ్ళకి ఈవినింగ్ ఇస్తున్నారు. చాలా బాగుంది. బాగా ఎండ ఉన్న టైంలో మా ఆఫీసర్లు కూడా కొంచెం నీడగుండి, అంబరెల్లో ఉండి, సైడ్లో ఉండి డ్యూటీ చేసుకోమంటున్నారు. ఎండలు మనుషులకేనా? దేవుళ్లకు వేసవి తాపం ఉండదా? వాళ్లకు మాత్రం ఉపశమనం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు కాన్పూర్ వాసులు. అందుకే గుళ్లలో కూలర్లు పెడుతున్నారు. గర్భగుడిలో విగ్రహాల పక్కన ఐస్ గడ్డలు ఉంచుతూ దేవుడా చల్లగా ఉండి చల్లగా దీవించమంటున్నారు. ఇక నైవేద్యాల మెనూ కూడా మారిపోయింది. చెరకు రసం, పాయసం వంటి చలువ చేసే పదార్థాలను నివేదిస్తున్నారు కాన్పూర్ భక్తులు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. జలాశయాలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. మైదానాల్లా కనిపిస్తున్నాయి. డెడ్ స్టోరేజీలు కూడా పోయి ఈ రేంజ్లో ఎండిపోతే రేపు ఎంత వర్షం కురిస్తే ఇవి నిండుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశువులకు మేత దొరక కొన్ని చోట్ల వాటిని వదిలేస్తున్నారు రైతులు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో నెల రోజులు ఎలా గడపాలని టెన్షన్ పడుతూ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి జిల్లా మొత్తం నీళ్ల కోసం అల్లాడిపోతోంది. ఊళ్లలో బావులు ఎండిపోయాయి. ఊరికి 10 బావులు ఉంటే ఒక్క దాంట్లో కూడా కనీసం బిందెడు నీళ్లు రాకపోవడం, బోర్లు ఎండిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కొన్ని ఊళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా నీళ్లున్న చోటికి వలస వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.